ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకొచ్చి స్వతంత్ర ప్రాంతానికి హైదరాబాద్ ట్యాంకులల్లో అంటే సహజసిద్ధంగా ఉన్న కుంటలల్లో చెరువులల్లో పంపులల్లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టిండు. ఇలాంటికి నెల మీద 8 రోజులు పోయిన నెల 19వ తారీఖున మొదలైంది హైడ్రా అనే కార్యక్రమం. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇది హైడ్రా. ఈ హైడ్రా అనేది హైదరాబాద్లో జరుగుతుంది. ఇంచుమించు 1200 గుంటలు హుస్సేన్ సాగర్ లాంటి, మహబూబ్ అలీ సాగర్ లాంటి, గండిపేట లాంటి పెద్ద పెద్ద చెరువులు మనం అక్రమంగా నిర్మాణం చేస్తే మన సహజసిద్ధంగా వర్షం వస్తే కేసీఆర్ ప్రభుత్వం ఒక పిల్ల కొట్టుకపోయి 2-3 రోజులకు ఒక గుంట దొరికింది. ప్రభాకర్ ఏమనిచ్చాడు, హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఎక్కువగా హైదరాబాద్ లెక్క ప్రాబ్లం ఉన్నా మీరు కంప్లైంట్ ఇవ్వండి, కలెక్టర్కి ఇవ్వండి, ఆర్డీఓకి ఇవ్వండి, ఎంఆర్ఓకి ఇవ్వండి, తనకి ఇవ్వండి, పేపర్ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పిండు. కాబట్టి ఉత్సవాలు కూడా హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా ఇప్పుడు మనం నిలబడ్డం ఇక్కడనే. ఏదైతే ఈలకుంట తెగొట్టిన మార్కెట్ కట్టిలో 5 లక్షల వాటర్ ఇక్కించాలి, 20 లక్షల పంపు దాకా అటు ఇటు ఈ ఊళ్ళే మరి షటర్లు